వాక్యం అక్కడికి ఆగిపోయి ఉంటే బాగుండేదని కూడా అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు యేసయ్య ఆయన శరీరాన్ని కోసి ఆ రక్తము బయటకు వచ్చినప్పుడు ఆ రక్తంలో ఏం కనిపించిందంటే శత్రువులను క్షమించే గుణము కనిపించింది. ఈరోజు మరి మిమ్మల్ని కోస్తే క్షమించే గుణంగా మరి ఇంకేది కనిపించదు. వాళ్ళకన్నా నెక్స్ట్ లెవెల్లో నేను ప్రేమించాలా, నా దగ్గర ఉన్న ప్రేమ వాళ్ళ దానికన్నా ఎక్కువగా ఉండాలా. నేను ప్రేమించే విధానంలో మరి ఎవ్వరు ప్రేమించడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ప్రేమించే దానికన్నా కూడా నా దగ్గర దొరికే ప్రేమ, నేను ధరించిన ప్రేమ ప్రత్యేకమైన ప్రేమ గుణాలు. చాలా సార్లు మనం వినుంటాం. అసలు ఈరోజు నేను మాట్లాడేది కొత్తది కానే కాదు. చాలా సార్లు వినుంటాం, చాలా సాధారణంగా వినుంటాం, కానీ చేయడం చాలా కష్టం. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు ఒక్కొక్కటి చదువుదాం. మొట్టమొదటిగా మొదటి వచనం చదవండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా లేదా ఈ మాట? అయినోడిని ప్రేమించాలి, నీకు మేలు చేసినోడిని ప్రేమించాలి. ఈ మాట మనము విన్నాము. ఈ పద్ధతిని మనము చాలా చక్కగా నమ్ముతాము, స్వీకరిస్తాము, పాటిస్తాము కూడా. ఈ మొదటి మాట ఏదైతే చదివేమో, నిన్ను ప్రేమించే వారిని, నీ పక్కన ఉన్నటువంటి వారిని ప్రేమించు. నేను శత్రువు అంటే ఎవరు? మనకి పెద్ద శత్రువులు గొలియాతు వంటి శత్రువులు ఎవరు లేరు. కానీ నిన్ను ఒక మాట అన్నవాళ్ళు కానీ, లేతే నీకు గాయపరిచిన వాళ్ళు కానీ, నీ గురించి చెడు చెప్పినటువంటి వాళ్ళు కానీ, నీకు నచ్చనిది చేసినటువంటి వారు కానీ, నీదేదన్నా దోచుకున్నటువంటి వారు కానీ, ఇంతే శత్రువులు మనకి, అంతే కదా. అంతకని ఇంకెక్క పెద్ద శత్రువులు ఏమీ ఉండరు. ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. ఏదేమైనప్పటికీ మనకి తెలిసినటువంటిది ఏంటిదంటే, మన పక్కన నీ పొరుగువాడంటే నీ పక్కన ఉండి అన్నీ నువ్వు చేసేది ఓకే ఓకే అనేటువంటి వాడు నీ పొరుగువాడు. వాడిని ఈజీగా ప్రేమిస్తాం. కానీ శత్రువును ద్వేషించడం అనేటువంటిది లోకంలో మనకు తెలిసి, మనం ఫ్రెండ్స్ని ఎవరిని మాట్లాడినా కూడా ఈ మొదటి లైన్ ఏదైతే ఉందో దీనికి అందరూ అంగీకరిస్తారు. ఆయన అదే అంటున్నాడు, ఇది మీరు విన్నారు కదా. మనమైతే వినడం కాదు, దాన్ని చేస్తున్నాం కూడా కదా. 100% వాక్యం అక్కడికి ఆగిపోయి ఉంటే బాగుండేదని కూడా అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. దాని తర్వాతది ఇంకొద్దులే పాస్టర్ గారు, ఇక్కడ వరకు చాలే, వాక్యంలో ఉన్నదే చేస్తున్నాం. అయితే దాని కింద ఏం రాస్తున్నాడో అనేటువంటిది మనం చూడాలి. ఏమంటున్నాడు దాని కింద? ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆమేన్, హల్లెలూయా. అయితే పైన లైన్ ఏదైతే ఉందో, నువ్వు మామూలుగా ఒక మనిషిగా బ్రతికేయాలి ఈ భూమి మీద అనంటే, సాధారణమైన మనిషిగా నువ్వు బ్రతకాలి అని అంటే గనక, నేను ప్రేమించేటోడిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు, వెళ్ళిపో మామూలు ఒక మనిషిలాగా. కానీ నువ్వు దేవునికి కుమారుడిగా బ్రతకాలి అనంటే, అటువంటి గుర్తింపు నువ్వు పొందుకోవాలి అనంటే ఏం చేయాలంట? శత్రువుని ప్రేమించాలి. గొప్ప విషయం ఏంటదనంటే, ఆయనకి కుమారుడుగా అయ్యేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అంబానీకి వెళ్ళి ఇప్పుడు నేను నీ కొడుకుగా ఉంటా అంటే ఒప్పుకుంటాడా? అంటే ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికే మనము ఇష్టపడం. కానీ దేవాది దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆయనకు కుమారుడుగా ఉండే అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు.
ఇదిగో దేవునికి కుమారుడిగా ఉండేటువంటి అవకాశం చిన్న అవకాశం కాదు, ఏదో సరదాగా నోటి మాటతో అనే అవకాశం కాదు. అది కుమారుడు అనగా తండ్రి కలిగినటువంటి దానిని అనుభవించేటువంటి అర్హత కలిగినటువంటి. హల్లెలూయా. నేను మీకు చెప్పాను, భూటాన్ దేశంలో రాజుల పరిపాలన ఉంది. ఇంకా రాజులు పరిపాలిస్తున్నారు భూటాన్ దేశంలో. ఆ భూటాన్ దేశంలో రాజు రాణి ఉన్నారు. వారికి ఒక చిన్న కుమారుడు పుట్టాడు. వాళ్ళందరూ రాజు రాణి ఫోటోలు పెట్టుకుంటారు, ఇళ్ళల్లో పెట్టుకుంటారు, చర్చ్లో కూడా పెట్టుకుంటారు. అంటే రాజుకి వాళ్ళ గౌరవం, ఆ విలువ అనేటువంటిది ఇవ్వాలి. సో వాళ్ళు చర్చ్లో ఎక్కడ పెట్టుకున్నా కానీ దానిలో అప్పుడే పుట్టినటువంటి కొడుకు సంవత్సరం ఏమైంది, నడవడానికి కూడా సరిగ్గా రావట్లేదు, ఆయన ఫోటో కూడా పెట్టారు. వాళ్ళు నెక్స్ట్ మాట్లాడుతున్నారంటే రాకుమారుడు మా నెక్స్ట్ రాజు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పుడు చూద్దాం అనడానికి ఎవ్వడికి ఇది లేదు, అది స్వీకరించాల్సిందే. ఎందుకనంటే ఆ రాజుకి కొడుకుగా ఉండడమే అర్హత. ఈరోజు ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఎవరికి మనము కుమారులుగా అంట? పరలోకములో ఉన్న తండ్రికి. అంటే ఆ పరలోకాన్ని కలిగి ఉన్నటువంటి తండ్రికి నువ్వు కుమారుడిగా ఉంటున్నావు అని అంటే, ఆయన కలిగి ఉన్నటువంటి పరలోకం ఎవరికి సొంతము? హల్లెలూయా. ఆయన ఏదైతే కలిగి ఉంటా ఉన్నాడో అది నువ్వు అనుభవించగలుగుతావు, అది నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన అంటా ఉన్నాడు, అంత గొప్ప ధన్యత, భాగ్యము నేను మీకు ఇస్తాను. అయితే మీరు చేయాల్సినటువంటిది ఏంటది? ఏం చేయాలంట? మీ శత్రులను ప్రేమించండి. ఇప్పుడు చాలామంది కొన్ని సినిమాలు మీరు చూసుంటారు, లేకపోతే రియల్ లైఫ్లో వినుంటారు. కొంతమంది ఆస్తి పరులు వెనకాల వెళ్ళిపోయి నేను ఈయన కొడుకుని అని గొడవ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? DNA టెస్ట్ చేస్తారు. ఆ రక్తము ఒకటా కాదా చూస్తారు. అంటే ఊహించుకోండి, కోసి ఇప్పుడు సూది పెట్టి పొడిచి తీసేస్తున్నారు. మామూలుగా అయితే కోసి చూశారు అనుకోండి, ఈ రక్తము ఆ రక్తము ఒకటేలాగా కనిపించాలి. ఇప్పుడు యేసయ్య ఆయన శరీరాన్ని కోసి ఆ రక్తము బయటకు వచ్చినప్పుడు ఆ రక్తంలో ఏం కనిపించిందంటే శత్రువులను క్షమించే గుణము కనిపించింది. ఈరోజు మరి మిమ్మల్ని కోస్తే క్షమించే గుణంగా మరి ఇంకేది కనిపించదు. అది కనిపించట్లేదంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేయొచ్చు, వీడు దేవుని కుమారుడు కాదు. ఏం బయటకు వస్తుంది? క్షమాపణ వస్తుందా బయటికి? మీ రక్తంలో క్షమాపణ కనిపిస్తుందా? లేకపోతే నీ శత్రువు అవ్వడానికి వాళ్ళు ఏమేమి చేస్తారో అవి బయటకు వస్తున్నాయా? యేసు ప్రభు ఒకటే మాట అన్నారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ వచ్చింది ఆయనలో నుంచి. ఆయన అంటా ఉన్నాడు, మీ శత్రువులను క్షమించుడి. ఆయన జస్ట్ క్షమించమని చెప్పలేదు, కానీ దానికి మంచి కండిషన్ పెట్టాడు. పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలి అని అంటే మీరు క్షమించాలి. ఈరోజు నువ్వు ఆయన కుమారుడిగా ఉండాలి అని అనుకుంటున్నావా లేదా? చేతులెత్తి చూపిస్తారా? నిజంగా ఉండాలనుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. అయితే ఏం చేయాలా? నువ్వు 100 మందికి భోజనం పెట్టావా? 1,00,000 రూపాయలు కానుకిచ్చావా? ఈ హాల్ అంతా కూడా పాస్టర్ నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పడుకో, 44,000 రెంట్ నేను కడతా, నేను బతుకున్నంత కాలం నేనే రెంట్ కడతా, ప్రతి మొదటి ఆదివారం నేనే భోజనాలు పెడతా, ప్రతి న్యూ ఇయర్కి భోజనాలు నేను పెడతా, దైవజనులు ఎవరు వస్తే కానుకలు నేనే ఇస్తా, నువ్వు పడుకో పాస్టర్, నువ్వు జస్ట్ సేవజాలు, నీకు ఒక కారు కొనిచ్చేస్తా BMW, నువ్వు జస్ట్ రావాలా, తిరగాల, స్టేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇంత చేసినా నాకు ఇష్టమైనోడుగా ఉంటావేమో. నేను మనిషిని కదా, ప్రేమిస్తా, నేను 100 ఆశీర్వాదాలు పలుకుతా,
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలని నీ మీద పలుకుతా. అయిపోతాయా? నువ్వు క్షమించకపోతే దేవుడు నీ కోసం దాచిన ఏది కూడా నువ్వు పొందుకోలేవు. నువ్వు ఆయన కుమారుడిగా అయినప్పుడే దానిని నువ్వు సొంతము చేసుకోగలుగుతావు. అది నువ్వు సొంతము చేసుకోవాలి అని అంటే ఆ పరలోకపు తండ్రిగా మీరు కుమారులు అవులాగున మీ శత్రువులను మీరు ప్రేమించుడి. తర్వాత ఏమంటున్నాడు? ఇంకా అంటున్నాడు, సో అక్కడ ప్రేమిస్తానండి, కొద్దిగా బాధ పెడితే ఓకేలే, కానీ మరీ అంత అయితే కష్టమని మనం అంటామేమో అని ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింస అంటే ఏంటి చెప్పండి, నాకు చెప్పండి. హింస అంటే ఏంటి చెప్పండి? టార్చర్. హింస అనేటువంటిదే నీ శరీరము నొచ్చుకుంటుంది. హింస అంటేనే నీ మనసు నొచ్చుకుంటుంది, గాయము కలుగుతుంది. అటువంటి వారి కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకి చాలాసార్లు ఆ పేరు ఎత్తితేనే మన నోరు మూతబడిపోతుంది. మాట్లాడడం, ఆ పేరు వినిపిస్తే మనం మాట్లాడము, మౌనమైపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పేరు వినిపించినప్పుడు నీ నోరు తెరుచుకుని ప్రార్థన చేయాలి. నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు కింద? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, జస్ట్ మీరు చెయ్యండి అని చెప్పడం కాదు, కానీ ఆయన అది చేస్తున్నాడని చూపిస్తూ ఉన్నాడు. తండ్రి చేస్తూ ఉంటుంటే పిల్లలకు ఆటోమేటిక్గా అలవాట్లు వస్తాయి. మీరు గమనించారా తండ్రులారా? మీ పిల్లలకి మీ అలవాట్లు కొన్ని వచ్చినాయా? వస్తాయి. అవి ఎవరు చెప్పాల్సిన అవసరంలో కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. నేను పడుకునేటప్పుడు నాకు తెలియదు, కానీ నా చెయ్యి ఇట్లా వెనకాల పట్టుకుని పడుకుంటున్నాను. ఇట్లా పడుకున్నా అనుకోండి, చెయ్యి ఇట్లా పెట్టి పడుకుంటా, ఈయన ఇట్లనే పెట్టి పడుకుంటాడు. అది ఎందుకో తెలీదు, చెయ్యి ఇట్లా వెనకాల. ఇది చాలాసార్లు కష్టం ఉంటుంది చెయ్యి ఇట్లా పెట్టాడు, కానీ నేను అట్లా పెట్టి పడుకుంటా, ఈయన అట్లనే పడుకుంటాడు. కొన్ని అలవాట్లు తండ్రులు చేసేటువంటివి పిల్లలు చేస్తారు. తండ్రి ఏమంటున్నాడంటే, నేను సూర్యుడిని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. నీకు విషయం తెలుసా? నువ్వు ఇప్పుడు ఎవరినైతే శత్రువుగా అనుకుంటున్నావో, శత్రువుగా అనుకోకపోలే, నిన్ను బాధ పెట్టేటువంటి వారు అనుకుంటున్నావో, వారు నిన్ను ఎంతైతే నీకు తెలిసి బాధ పెడుతున్నారో, నీకు తెలియకుండా వారి మనసులో ఇంకా ఘోరంగా నీ గురించి అనుకుంటుండొచ్చు. అవునా కదా? నీకు తెలిసింది కొద్దిగే, వాళ్ళు నీ గురించి ఇంకా ఘోరంగా అనుకుంటూ ఉండొచ్చు. నీకు తెలీదు. నీకు కొద్దిగా తెలిస్తేనే నీకు క్షమించడం, ప్రార్థన చేయడం ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడికి మనం చేసేవన్నీ తెలుసు. ఆయన క్షమించడం ఎంత కష్టం చెప్పండి. కానీ ఆయన ఏమంటున్నాడు? నీతిమంతుల మీదనో అవినీతిమంతుల మీదనో ఆయన సూర్యుడిని ఒకటేలాగా చూపిస్తూ ఉన్నాడంట, ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఆయన అదే అంటున్నాడు, మీరు నా కుమారులై ఉండలాగున మీరు ప్రేమించండి అని చెప్తూ, ఎందుకంటే నేను అదే చేస్తా ఉన్నా. తర్వాత అంటున్నటువంటి మాట, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. ఇది దేవుడు చాలాసార్లు చెప్పాడు, నేను చాలాసార్లు చెప్పా. మనం ఏం చేస్తామంటే, పెళ్ళికి చదివింపులు చదివినప్పుడు ఏం చేస్తారు? మనకిచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఎంత ఇచ్చారో అంతే ఇస్తాం. రాసుకుంటారు, వెనకాల కూర్చుని ఒకరు పెట్టి బుక్ పెట్టుకుని రాసుకుంటారు, ఎంత చదివించారని రాసుకుంటారు. నేను ఎందుకు లెక్కలు వీళ్ళ వరకు లెక్కలు అప్పచెప్పాలని అనుకున్నా. తర్వాత తెలిసింది, నేను ఒకసారి ఒక సన్నివేశం జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు వాళ్ళు ఎంత చదివించారు ఒకసారి పుస్తకం అని తీసి, వాళ్ళు 1000 రూపాయలు చదివించారు కాబట్టి వీళ్ళు 1000 చదివించారు. ఏమైనా లాభం వచ్చిందా చెప్పండి? వాళ్ళ 1000 రూపాయలు వీళ్ళకి వచ్చింది.
వీళ్ళ 1000 రూపాయలు వాళ్ళకి వెళ్ళింది. నోటు మారుంటుందేమో కానీ లాభం ఏమన్నా జరిగిందా? అదేదో ఇక్కడ గుంటలో నుంచి తీసి ఇక్కడ గుంట తవ్వి ఇక్కడ పూడ్చి మళ్ళీ ఇక్కడ తీసి అక్కడ పూడ్చి దానిలో ఏం లాభం ఉండదు. దానికి పైగా ఏమన్నా జరిగితే అప్పుడు లాభం ఉంటుంది. ఈరోజు మనము చూపించే ప్రేమలు ఎట్లున్నాయని అంటే అట్లాగే ఉన్నాయి, ఏమీ బెటర్మెంట్ లేదు. దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నిన్ను ప్రేమించేటువంటి వారినే నువ్వు ప్రేమిస్తే ప్రయోజనము ఏంటి? ఏం ప్రయోజనం? నిన్ను ప్రేమించినటువంటి వాడిని ప్రేమిస్తే ప్రత్యేకత ఏదన్నా కనిపించాలి, ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత కోరుకుంటామా కోరుకోమా మనము? లైఫ్లో ప్రతి దాంట్లో ప్రత్యేకత కోరుకుంటాం. ఇక్కడ జూడియో షాపింగ్ మాల్ పడినప్పుడు కొద్దిమందికి సంతోషం అనిపించింది, కొద్దిమందికి బాధ అనిపించింది. ఏంటిదంటే జూడియో ఒకప్పుడు ఇక్కడ ఉండేది కాదు, అక్కడెక్కడో ఉండేది మల్కాజ్గిరిలో. అక్కడికి వెళ్ళి ఎవడన్నా కొనుక్కొని వస్తే అరే ఎక్కడుంది షర్టు బాగుందిరా అని అనేటోళ్ళు. ఇప్పుడు ఏముంది, ఈయన వేసుకునే షర్టు ఇంకొకటి వేసుకుని కనిపిస్తాడు. మోసే తమ్ముడు అన్నాడు, అన్నా నేను ఆజియోలో షాపింగ్ చేయడం ఆపేశాను అన్నా అని అన్నాడు. ఎందుకు తమ్ముడు అంటే, నేను అంతా కష్టపడి ఎత్తికి వేసుకున్న తర్వాత రోడ్డు మీదకి వెళ్ళగానే అదే షర్ట్ వేసుకుని ఇంకొకటి ఎదురొస్తున్నాడు అన్న. మా ఊరు మొత్తం అదే షర్ట్లు అన్న, అసలు ఏం ప్రత్యేకత లేదన్న, అందుకని ఆపేశానన్న, వేరే షాపింగ్ చేస్తున్నాం. అంటే మనము బట్టల విషయంలో మాత్రం మనం వేసుకునేది ఇంకొకరు వేసుకోకూడదు కదా, మనం కలిగి ఉన్నది ఇంకొకరు ఉండకూడదు, ప్రత్యేకత ఉండాలి. వాళ్ళకన్నా ఒక బెటర్మెంట్ అనేటువంటిది ఉండాలా. మరి ప్రేమించడంలో ఎందుకు అనుకో, వాళ్ళకన్నా నెక్స్ట్ లెవెల్లో నేను ప్రేమించాలా, నా దగ్గరున్న ప్రేమ వాళ్ళ దానికన్నా ఎక్కువగా ఉండాలా. నేను ప్రేమించే విధానంలో మరి ఎవ్వరు ప్రేమించడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ప్రేమించేదానికన్నా కూడా నా దగ్గర దొరికే ప్రేమ, నేను ధరించిన ప్రేమ ప్రత్యేకమైన ప్రేమగా ఉండాలి. జనాలకి చూడగానే గుర్తించాలి. మనం అనుకుంటాం మనం వేసుకున్న బట్టలు కానీ షూలు కానీ ఇంకా ఏదైనా చిన్న కొనుక్కునే క్లిప్ కానీ జనాలు చూడగానే దాన్ని గుర్తించే విధంగా ఉండాలి అనుకుంటాం. యథార్థంగా చెప్పండి, అనుకుంటాం. ఇల్లు కట్టుకున్నప్పుడన్నా డిజైన్ అన్నా ఎలివేషన్ అన్నా, ఇది వాళ్ళకుంది వేరేగా ఏదైనా చేద్దాం, ఇది వాళ్ళకు కూడా ఉంది మన దగ్గర వేరేగా ఏది ఉండాలి, ఇది మొన్న వాళ్ళు ఎవరో కట్టుకున్నారు ఇంకెవరో చేస్తారు, మన దగ్గర ఉన్నది ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం. మరి నీ దగ్గర ఉన్న ప్రేమ అలా ప్రత్యేకంగా ఉండాలని ఎందుకు అనుకోవు? దేవుడు అదే అంటున్నాడు, వారు ప్రేమించిన వారినే నువ్వు ప్రేమిస్తే ప్రయోజనము ఏమి? నీ ప్రేమ ప్రత్యేకమైనదిగా ఉండాలి. తర్వాత ఆయన అంటా ఉన్నాడు, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చెప్పడం అంటే, సహోదరులకు అని అంటే మనతో మంచుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రైజ్ లార్డ్ గ్రీటింగ్స్ చెప్పడం, పలకరించడం, మిగతా వాళ్ళని ముఖం తిప్పేసేసుకుని వెళ్ళిపోవడం. అది దేవుడు రాసిన మాట, నేను రాయలేదు. నేను రాత్రి ఏం కూర్చుని, అందరి బైబిల్ అదే ఉందా? రాత్రి ఏమని కూర్చుని నేను ఎక్కించా అంటారా? సాఫ్ట్వేర్ ఏమైనా మార్చేసానా? నువ్వు నీ సహోదరుని పలకరిస్తే ఏమి ప్రయోజనము? మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా అని అంటా ఉన్నాడు. మనం చేసేటువంటిది ఎలా ఉండాలంట? ఎట్లా ఉండాలా? ఎక్కువగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలా? నీ పలకరింపు ఎలా ఉండాలా? నీ ప్రేమ ఎలా ఉండాలా? నీ క్షమాపణ ఎలా ఉండాలా? నీ ప్రార్థన ఎలా ఉండాలా? నీ సహాయం ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి. ఎక్కువ అంటున్నారు కానీ వాయిస్ మాత్రం చాలా మెల్లగా వస్తుంది. మంచిదే. నేను అనేది ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే,
నిన్ను హింసించేటువంటి వాడినే ప్రేమించమని. దాని ఉద్దేశం ఏంటంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది నీకు సంబంధం లేదు, నువ్వు ప్రేమించాలి. వారు ఎలాగన్నా తీసుకుని, యేసు ప్రభు వారిని వాళ్ళు ఎలా తీసుకున్నారంట, చేతకానులాగా తీసుకున్నారంట. వీడు చేతగాక మాటలు మాట్లాడుతున్నారు, దమ్ముంటే రా కిందకి రా అని యేసు ప్రభుని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు వారిని క్షమిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే చేతగానోడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేతగానాలు అనుకుంటున్నారు కదా అని ఈయన ప్రూవ్ చేసుకోవడం కోసము వెంటనే మేకులు బీకేసుకుని వచ్చేసి కిందకు వచ్చి పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన చూపించాల్సిన ప్రేమ చూపించాడు, ఆయన చూపించాల్సిన క్షమాపణ చూపించాడు. ఈరోజు మనము చేయాల్సిందే అదే. చాలాసార్లు అంకుల్ చెప్పి చాలామందికి ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళి సారీ చెప్తే ఏమైపోతాం, మనం తక్కువైపోతాం. ఇది చాలామందికి ఉండేటువంటి విషయం. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవును, నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోయి సారీ చెప్పాను అనుకో, ఇక అయిపోయినట్టు, ఇక నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఎట్లా తీసుకుంటారు ఇలా అన్నట్టు కూడా ఉంటూ ఉంటారు. అందుకని చాలామంది సారీ చెప్పడానికి ఆలోచన చేస్తూ ఉంటారు, క్షమాపణ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు, మనం ఏం చేయాలంట, ఎక్కువగా చేయాలా. అది ప్రతి దాని విషయంలోనూ నువ్వు పలకరించడం విషయంలో, చేయడం విషయంలో నువ్వు ఎక్కువగా చేసేటువంటి వాడిగా ఉండాలి. ఆఖరిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఆయన అంటున్నటువంటి మాట, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తూ వచ్చాను అనంటే, ఎందుకు నేను చాలాసార్లు చెప్తానంటే, మీతో ఎవరితో నాకు శత్రుత్వం ఏమీ లేదు. మీరు పరిపూర్ణులుగా ఉండాలి, మీరు పరిపూర్ణులుగా ఉండాలి. మీరు ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, సగము వాడు చేసి ఒక నట్టు బోల్టు ఊడిపోయింది అనుకోండి, తీసుకుంటారా? ఇప్పుడు మీరు స్టవ్ కొన్నారనుకోండి, 2 బర్నర్లు ఉండాలి, దగ్గర ఒకటే బర్నర్ ఉంది అనుకోండి, తీసుకుంటారా? మీరు కూరగాయలు కొంటున్నారు అనుకోండి, కిలో కూరగాయలు అన్నప్పుడు ఒక 5 గ్రాములు 10 గ్రాములు తగ్గిందనుకో, వంకాయ ఊరుకుంటారా? 2 గ్రాములు ఎక్కువ ఉండాలి, లేకపోతే 10 గ్రాములు ఎక్కువ ఉండాలనుకుంటావు, కానీ తక్కువ మాత్రము నువ్వు. పరిపూర్ణం అనేటువంటిది మనలో ప్రతి ఒక్కరము ఇష్టపడతాం. మరి నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి అన్న ఆలోచన నీకు వస్తుందా? దేవుడు వాక్యం చెప్తుంది మనము పూర్ణులుగా ఉండాలి అని. అంటే ఎంతమందికి ఉంది మనం పరిపూర్ణంగా ఉండాలా? పరిపూర్ణంగా నీకు ఉండాలి అని అంటే ఏం చేయాలా? శత్రువును క్షమించాలా, ప్రేమించాలా. శత్రువులను క్షమించేటువంటి గుణం లేకపోతే నువ్వు అసంపూర్ణంగా ఉంటున్నప్పుడు నిన్ను దేవుడు స్వీకరించగలుగుతాడా? ఈరోజు నువ్వు పూర్ణుడిగా ఉండాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. సంగమా, పూర్ణముగా మనము ఉండాలి. అయితే ఈ వాక్యము నేను చెప్తుండగా ఈ మాటలు నాకు కష్టమా కాదా? కష్టమే. ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. అందుకని నా జీవితంలో నేను చేసేది ఒకటి చెప్తా, ఆలోచన చేయండి. ఇది పెద్ద సూత్రం అని నేను చెప్పాను, ఇంకేమని చెప్పాను, కానీ అందుకని నా జీవితంలో నేను మనుషులను, స్నేహాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలా ఆలోచన చేస్తా. ఎటువంటి మనుషులను నేను ఏర్పాటు చేసుకుంటున్నా అనేటువంటి విషయాన్ని చాలా ఆలోచన చేస్తా. ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్గా పుట్టినటువంటి వాళ్ళైతే మనం ఏం చేయలేం. ఇక దేవుడు ఇచ్చేసాడు, పక్కా ప్రేమించాల్సిందే, పక్కా క్షమించాల్సిందే. కానీ జనరల్గా చెప్తా ఉన్నా. అది అయిపోయిన తర్వాత రెండవది, నా జీవితంలో ఉన్నది ఎవరైనా కానీ వారిని క్షమించాలి అనేటువంటిది పెద్ద విషయం అయితే, దానికన్నా ముందు అసలు శత్రుత్వము వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కాపాడుకోవాలి. అర్థమైందా?
నీ జీవితంలో ఉన్నటువంటి వారితోటి శత్రుత్వం అనేటువంటిది రాకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. క్షమాపణ చెప్పడం కష్టమవుతుంది అని అంటే అసలు క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు. క్షమాపణ తెచ్చుకునే పరిస్థితి చాలాసార్లు ఎప్పుడు వస్తుంది అని అంటే మన మాటలను బట్టి. అవునంటారా కాదంటారా? అందుకే ఏమంటారు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే. అందుకే మన నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రిలేషన్షిప్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు అరిగిపోయినా కరిగిపోయినా ఎదుటి వ్యక్తి వెలగాలి అన్నటువంటి ఆలోచనలో మనము ఉండాలి. ఎటువంటి గిల్ట్ లేకుండా ఎవ్వడేమనుకుంటే ఏముంది, ఎవ్వరెట్టిపోతే నాకేమైంది అన్న దృక్పథంతో ఉండడము బైబిల్ ఎంకరేజ్ చేయట్లేదు. నేను చాలాసార్లు చెప్తాను, యేసు ప్రభువారు దేవుడై ఉండి తన జీవితంలో ఆయనకు అనుగ్రహింపబడిన ప్రతి ఒక్కరి గురించి ఎవరికి లెక్క అప్పచెప్పాడు? తండ్రికి లెక్క అప్పచెప్పాడు. ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువారు చనిపోయే ముందు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారందరినీ నేను కాపాడుకున్నా, ఒక్కడు మాత్రము దుర్మార్గము చేసి వాడు నశించాడు, వాడు వెళ్ళిపోయాడు తప్పించి నేను మాత్రము నా మాటలను బట్టి కానీ నా చేతలను బట్టి కానీ నువ్వు ఇచ్చిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. ఈరోజు మనలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతాం? నా నోటి మాటను బట్టి లేకపోతే నా చేతలను బట్టి నా జీవితంలో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయారు, దేవుడికి లెక్క అప్పచెప్పాలి. యేసు ప్రభువారు దేవుడై ఉండి ఆయన లెక్క అప్పచెప్పినప్పుడు నేను లెక్క అప్పచెప్పాలా లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఇవి కానీ పరిస్థితులు. ఒకవేళ ఎవరినైనా నువ్వు చేస్తున్న పనులు నిన్ను ఆలోచింప చేయట్లేదంటే బ్రతిమలాడుతున్నా. చాలాసార్లు మన స్వార్థాలు ఏం చేస్తాయి తెలుసా? రిలేషన్షిప్స్లో దూరం అయిపోయేలాగా చేస్తూ ఉంటాయి. 100 రూపాయల కోసం, 200 కోసం, ఏదో దానికోసం సాతానుగాడు మనలను దూరం చేపించుకునే ప్రయత్నం చేస్తాను. నేను బ్రతిమలాడుతానా? ఈరోజు నీ 100 రూపాయలు పోని, నీ 50 రూపాయలు పోని, ఏం చేయాలా? నీ ప్రేమను కనపరచాలా? నువ్వు పరలోకపు తండ్రికి కుమారుడిగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఖర్చు అయిపో, ఎదుటి వ్యక్తిని వెలిగించు. ఆమేన్. అయితే ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ మాట ముందులు చెప్దామని అనుకున్నా. అయితే ప్రేమ అనేటువంటిది చాలా శ్రేష్టమైనదని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాట మరి ముఖ్యంగా యవనస్తులకి చెప్తున్నా. ఒక పెద్ద ఆయన వచ్చి పాస్టర్ గారి మీద గొడవ వేసుకుంటున్నాడంట. నువ్వు వాక్యం చెప్పినప్పటి నుంచి నా కొడుకు పాడైపోయాడు అని అన్నాడంట. వాక్యం చెప్తే బాగుపడ్డాడన్న సాక్ష్యాలు విన్నా కానీ వాక్యం విన్న తర్వాత పాడైపోయారు అనేటువంటి సాక్ష్యాలు ఎప్పుడు వినలేదు. నేనేం చెప్పా, నీ కొడుకు ఎందుకు పాడైపోయాడు అంటే, మొన్న వాక్యం చెప్పావంట కదా, నీ పొరుగు వారిని ప్రేమించమని అప్పటి నుంచి పక్కింటి అమ్మాయిని ప్రేమించాడని అన్నాడంట. పాస్టర్ గారు చెప్పాడు ప్రేమించమని. అయితే ప్రేమ అనేటువంటిది సరి అయినటువంటి దానికి, దేవుడు చెప్పినటువంటి దానికి నువ్వు చూపిస్తే దానికి విలువ. అంటే ప్రేమ అనేటువంటిది తప్పుడు వాటిల మీదకి, తప్పుడు వారి మీదకి వెళ్ళింది అని అనుకో, అది అంగీకారము కాదు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడారు. అందుని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. చాలాసార్లు నాయనా మేము అసమాధానముతో ఉంటూ కూడా హ్యాపీగా ఉండిపోగలుగుతుంటాం.
మేము చేసిన తప్పులు, లేకపోతే మనుషులతో మాకున్నటువంటి విభేదాలు చాలాసార్లు మమ్మల్ని ఏమీ కలత చెందనీయవు. అదే ఒకవేళ మీ ఆత్మ కలిగి ఉంటే గనక మేము చేసినటువంటి తప్పు, మేము పెట్టినటువంటి బాధ మమ్మల్ని కలచి వేస్తూ ఉంటుంది. అరే నేను చేసిన తప్పు, అరే నేను అన్న మాట, లేకపోతే నా ప్రవర్తనను బట్టి ఇది జరిగింది కదా అని కలత చెంది సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తాం. నీ కుమారులమై ఉంటే, మేము బాధించిన వారి పట్ల, మేము కష్టపెట్టిన వారి పట్ల ఆలోచన చేయడానికి కృప చూపించండి. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా బాధించినా, మమ్మల్ని ఎవరైనా కష్టపెట్టినా మేమును క్షమించడానికి, సమాధానం కలిగి ఉండడానికి, అయ్యా మమ్మల్ని ప్రేమించిన వారినే మేము ప్రేమిస్తే ఏమో ఉపయోగము? మా ప్రేమ ఎక్కువగా ఉండాలి, మా క్షమాపణ ఎక్కువగా ఉండాలి, మా సహాయం ఎక్కువగా ఉండాలి అని మీ వాక్యము చెప్పినట్టుగా మేము ఎక్కువగా ప్రేమించడానికి, ఎక్కువగా క్షమించడానికి మీరే మాకు సహాయము దయచేయండి. ఆఖరిగా మమ్మలను పూర్ణులుగా చేయమని సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.